స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి కీర్తనల గ్రంథము 'భక్తుడైన దావీదు రచించినటువంటి 69వ కీర్తన 9వ వచనాన్ని చదువుకుని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడలో ఆశీర్వదించును గాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు. కోలంక ప్రాంతాన్ని పెట్టి ఇక్కడ మీరు ఏర్పాటు చేసిన అగాపే సంపూర్ణ స్వార్థ సంఘాన్ని పెట్టి మీకు స్తోత్రాలు. చేరి వచ్చిన నీ బిడ్డలందరినీ పెట్టి మీకు వందనాలు ప్రభువా. ఈ సమయం ముందు చదవబడినటువంటి లేఖనం ద్వారా అయ్యా మా అందరితోనూ, లైవ్ ద్వారా చూస్తున్న వారితోనూ, చుట్టూ ఉన్న వారితోనూ మీరే మాట్లాడి నీ కృపను పొంది ధన్యులగినట్లుగా, ప్రతి కీడు నుండి తప్పించబడి మేలు పొందినట్లుగా నీ దాసుని అభిషేకించి నీ మహిమ కొరకు వాడుకోమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ దినము ప్రభుని ఆరాధించడానికి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభు నామములో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. చదివినటువంటి లేఖనంలో దైవజనుడు, భక్తుడు ఒక మాట చెప్తున్నాడు. దేవుని ఇంటి పట్ల ఆసక్తిని వ్యక్తపరుస్తున్నాడు. అది ఎక్కువ తగ్గించడంలో తగ్గించు. స్తోత్రం. హల్లెలూయా. ఓకే. దేవుని ఇంటి పట్ల ఆసక్తి తనను మనం భోజనం చేసినట్లుగా తినేస్తున్నదట దేవుని ఇంటి పట్ల దావీదు భక్తునికి. హల్లెలూయా. కొద్ది నిమిషాలు ఎక్కువసేపు కాదు కానీ కనుక కొంచెం దేవుని యొక్క వాక్యం మీద మనం దృష్టి పెడతాం. అంటే దావీదులో ఉన్నటువంటి ఆసక్తి దావీదును తన బంధువర్గము కంటే, తన అన్నదమ్ముల కంటే, తన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో అందరికంటే ఉన్నతమైన ఎత్తులో నిలబెట్టాడు దేవుడు. హల్లెలూయా. మన జీవితంలో మనం అనుకునేది ఏంటంటే, మనల్ని దేవుడు వాడుకోవాలి అంటే, దేవుడు మనల్ని బలపరచాలి అంటే అది మన డబ్బును పెట్టి, బలం పెట్టి జరగదు. అది మన హృదయంలో దేవుడిని కూర్చున్నటువంటి ఆశ, దాన్ని బట్టి దేవుడు మనల్ని వాడుకుంటాడు. అది ఉన్నది కాబట్టి కొంతమంది చదువు రాకపోయినా సరే బైబిల్ గడగడ చదువుతున్న వాళ్ళు ఉన్నారు. ఎలా చదువుతున్నారంటే వాళ్ళకి ఉన్న ఆశ ఏంటంటే, నేను దేవుని గ్రంథాన్ని చదవాలని ఆశ ఉంది. అంటే ఆశ ఉంటే అయిపోతుందా? అంటే అది అమలు చెయ్యాలి. మొదట ఆశ ఉండాలి, రెండోది అమలు చెయ్యాలి. అమలు చేయకపోతే రాజకీయ నాయకులు వాడుకుంటారు. హల్లెలూయా. ఆశ చూపెట్టి రాజకీయ నాయకులు మనం ఓట్లు అడుగుతారు. ఆ ఆశ చూసి ఓట్లు వేస్తాం. తర్వాత ఆయనదొక్కటి, ఆయనకున్నదొక్కటి, అంతే. అర్రెర్రే మళ్ళీ అర్రెర్రే అనేసరికి 5 సంవత్సరాలు వచ్చారు. 5 సంవత్సరాలకు తప్పదేక. సరే 4 కలుసుకున్నది చిన్నదే కానీ 5 సంవత్సరాలు దాని శిక్ష. హల్లెలూయా. కనుక దేవుడు మన జీవితాలలో మనల్ని బలపరిచి అభిషేకించి తన పని కొరకు వాడుకోవాలంటే మనలో ఆశ చూడమ్మా. ఎక్కడ చూస్తున్నారు? వినండి ఇలాగా. హల్లెలూయా. మనలో ఆ ఆసక్తి ఉండాలి. నేను చెప్తున్నాను, ఆసక్తి లేనటువంటి క్రైస్తవుని దేవుడు మెచ్చుకోడు. ఆశపడు ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడట. హల్లెలూయా. అన్ని జనులు ఒక ఆశపడతారు. ఏంటంటే దేవుడి సన్నిధికి వెళ్ళి సేపు కూర్చుని 4 ముక్కలు విని ఏదో చేతులు, అయ్యగారి చేతులు కానుక పెట్టి ప్రార్థన చేసుకుని వస్తే చాలు దేవుడు కార్యం చేస్తాడని నన్ను వస్తారు. ఖచ్చితంగా జరుగుతాయండి. కానీ విచిత్రం ఏంటంటే రక్షణ పొందిన వాళ్ళు జరగట్లేదు, రక్షణ పొందలేని వాళ్ళు జరుగుతుంది. కారణం ఏంటంటే రక్షణ పొందిన వాళ్ళ ఆలోచన ఏంటంటే తప్పదు, మరి వచ్చాం ఏదో వాక్యం చెప్తే వినాలి తప్పదు అన్న ఆలోచన. వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా దేవుడి దగ్గరికి వెళ్తే మనకి మేలు జరుగుతుంది, కానుకించుకుంటే దేవుడు కార్యం చేస్తాడు అని నమ్మేటువంటి అన్ని జనులు బోల్డ్ మందికి దేవుడు చేసేది కార్యాలు. కనుక వాళ్ళలో ఆశ ఉన్నది.
దేవుడు జరిగిస్తున్నాడు అది. కాబట్టి మన జీవితాల్లోనూ కూడా ఒక శ్రేష్టమైనటువంటి ఆశను దేవుడు చూసినప్పుడు మనలో ఆ కార్యాలు జరుగుతాయి. నీకు ఆశే లేనప్పుడు దేవుడు నీ జీవితంలో ఏమీ చేయడానికి ఇష్టపడడం అయినా. మీరు అందరూ వాక్యం మీద దృష్టి పెట్టాలి, నా వైపు చూడాలి. మీరు ఎక్కడో చూసుకుంటే నేను ఎక్కడో చూస్తున్నాను. హల్లెలూయా. కనుక మన హృదయంలో ఆశ లేనప్పుడు దేవుడు మనల్ని దాటుకుని వెళ్ళిపోతాడన్నమాట. దావీదు యొక్క అన్నలు ఉన్నారు. ఈ చదివిన మూలవాక్యము దావీదు యొక్క అన్నలు ఉన్నారు. యనమండుగురు సంతానం వెళ్ళు. ఇందులో అయిన చిన్నవాడు. మిగిలినటువంటి అన్నదమ్ములందరూ ఎక్కడ ఉన్నారంటే రాజనగరంలో సైనికులుగా యుద్ధంలో ఉన్నారు. నేను చెప్తున్నాను, ఇంతమంది అన్నదమ్ములు సైన్యంలో యుద్ధంలో ఉన్నారు. కత్తులతోటి సైనికుల్ని శత్రువుని చంపినటువంటి అనుభవం ఉన్నది, కానీ వారికి దేవుని పట్ల హృదయంలో మంట కానీ ఆశ కానీ లేదు. రెండోది, దేవునికి విరోధమైనటువంటి శత్రువు రెచ్చిపోతుంటే ఆ శత్రువు మాటలను చూసి బాధపడడం లేదు, పౌరుషము రావడం లేదు. హల్లెలూయా. రెండు లేవు. ఒకటి, వాళ్ళు మాట్లాడుతున్న మాటను బట్టి పౌరుషం రావట్లేదు, అంటే నా దేవుణ్ణి దూషిస్తున్నాడు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు అని మంట లేదు. రెండోది, వాళ్ళకి భారం కూడా లేదు. హల్లెలూయా. కానీ దావీదు విన్నాడు. కత్తి పట్టుకొని ఏమైనా యుద్ధం చేసిన అనుభవం ఉందా? లేదు. ఆ అన్నలకు భోజనాన్ని ఏదో తీసుకురావడానికి వచ్చాడు, తండ్రి పంపిస్తే. యుద్ధాన్ని చూస్తున్నాడు. కోపపడ్డారు అన్నారు. మందులు చేసి వచ్చావు ఎక్కడికని. వెళ్ళిపోతాను అన్నయ్య అని ఏదో బతిమాలుకున్నాడు. ఈలోగా వెళ్ళిపోదాం అనుకున్నటువంటి మనిషికి ఏమైనా పడిందంటే, దేవుని నామాన్ని దూషిస్తూ దేవుని నామాన్ని అవమానపరుస్తున్న ఒక శత్రువు మాటలు విన్నాడు దావీదు. వింటే దావీదు హృదయం మండిపోతుంది. వీడెవడు సున్నత లేని ఫిలిష్తీయుడు, ఈడు దేవుణ్ణి దూషిస్తున్నాడు అని అధిక రోషం పెరుగుతుంది దావీదుకి దేవుని తన హృదయంలో. దేవుడిని ఒక మాట అంటే సరిగ్గా తట్టుకోలేకపోతున్నాడు దావీదు భక్తుడు. భారం ఉన్నది కనుక వాడిని ఎదురు చేయింది, నేను ఎలా నిద్రపోను అని శత్రువును గూర్చి మనోడు చాలా తీవ్రతతో ఉన్నాడు మాట. నేను చెప్తున్నాను, దావీదులో ఉన్నటువంటి ఆ ఆసక్తి ఏంటి? దావీదన్నలు యుద్ధంలో సైనికులుగా ఉన్నారేమో కానీ అడవులోంచి వచ్చినటువంటి దావీదును మాత్రము ఆ సైన్యమునకు రాజును చేసేసాడు దేవుడు. హల్లెలూయా. ఎలా జరుగుతుందంటే, దేవుని పట్ల అతని హృదయంలో ఉన్నటువంటి ఆసక్తి అలాంటిది. అంటే దేవుణ్ణి ఇంకొకరు దూషించేటువంటి మాటలు నిన్నాడు అనుకో, తట్టుకోలేడు ఈయన. ఒకటి ఏడుస్తాడు, రెండు రోషంతో ఉంటాడు. ఆ మంట ఉండాలి ఈరోజు క్రైస్తవుడికి. అక్కడో జరుగుతున్నాయి, ఎన్నో జరుగుతున్నాయి. మణిపూర్లో స్త్రీలను మానభంగాలు చేశారు, చంపారు, రకరకాలు చేశారు. పెద్ద పెద్ద పాస్టర్లు ఉన్నారు, ఎవ్వరు పట్టించుకోలేదు, అర్పణాలు చేసుకున్నారు. కానీ రంజిత్ తోఫ్రీ గారి సారథ్యంలో కొంతమంది సేవకులను పంపించి మణిపూర్లో ఉన్నటువంటి వ్యక్తులకు డబ్బులు ఇచ్చి, బట్టలు ఇచ్చి, తిను బండారాలు, ఆహార వస్త్రాలు అన్నీ పంపించారు. 11 మంది అంతమంది టీం వెళ్ళారు మణిపూర్ ఓపెన్ పక్షంగా సేవకులు. ఎందుకు చెప్తున్నా అంటే, ఈరోజు ఎవరు సేవలు చేసేసుకుంటూ ఉన్నారు కానీ దేవుని కుటుంబమును కూర్చున్నటువంటి సేవ చేయడానికి ఇష్టపడడం లేదు జనం. అలాగే నేను అక్కడ నుండి ఈ ప్రాంతానికి వచ్చాను, 1 year అయిపోయింది. దేనికి వచ్చాను? ఇక్కడ ప్రాంత ప్రజల్ని ఏదోలా కాకపెట్టి కానుకలు తీసుకోవడానికి. అదే అక్కడ ఉన్న వాళ్ళని అడగలేదు కానుకలు. పక్కన ఉన్న వాళ్ళని తెలిసి ఎక్కడ ఉన్న వాళ్ళు ఎలా అడుగుతారు ఇంకా కదా? అడగదు. అంటే మన ఆశ ఏంటంటే, నశించిపోయే దానిని వెతికి రక్షించడానికి యేసు ప్రభువు వారు వచ్చారు. ఆ సంగతిని నీవు నేను గ్రహించి సువార్త ప్రకటన చేయాలి. నశించిపోతున్నటువంటి మనము దేవుడు రక్షించుకున్నాడు కనుక రక్షింపబడ్డాము, దేవుడి దగ్గరకు వచ్చాం. అలాగే రక్షింపబడవలసిన వాళ్ళు ఎందరో ఉన్నారు, వాళ్ళని రక్షించాలనేటువంటి ఆసక్తి మన హృదయంలో ఉండాలి. అది దేవుడు చూడాలి. మన ఆసక్తిని దేవుడు చూసినట్టు ఏం చేస్తాడంటే, ఏంటి, చాలా అట్టడుగు స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి తన లోపల దేవుడి పట్ల ఉన్నటువంటి ఆసక్తి భారం దేవుడు తీసి ఎక్కడో నిలబెడతాడు.
చిన్నవలసలో నేనున్న ఇల్లు పడగొట్టేవాలి అని చెప్పారు మా బంధువులు. మంచిది కాదు, పెద్ద ఆయన చనిపోయాడు, అమ్మ చనిపోయింది, ఈ బాబు పరిస్థితి హాస్పిటల్ పాలైపోయాడు, అది మంచిది కాదు, పడగొట్టేయాలి అని చెప్పారు. ఆరోగ్యం రవ్వంతైన లేదు, ఫస్ట్ నుంచి కూడా హాస్పిటల్ పాలు, అనుకున్నవన్నీ జరగకపోవడం, నిరాశ నిస్పృహల మధ్య మరణాన్ని ఎత్తుకుంటున్న పరిస్థితుల్లో నుండి దేవుడు దొరికాడు. ఆ దొరికినటువంటి దేవుని గురించి తెలుసుకోవాలనేటువంటి ఆశ, ఆయనలో ఎలా ప్రకటించాలి, ఆయన కోసం జనులకి ఎలా చెప్పాలి తండ్రి అనేటువంటి ఆశాభావం. మనం ఎవరు తెలియదు, ఊరు పేరు ఎవరికి తెలియదు. మొన్న దైవజనులు మా మ్యారేజ్ యానివర్సరీకి వైజాగ్ నుంచి వచ్చినటువంటి దైవజనులు ఓపెన్ మినిస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి, ఆయన ఏమన్నా తెలుసు, సంఘంలో ఓపెన్ మినిస్ట్రీస్ ఎక్కడెక్కడైతే ఉన్నదో అన్ని చోట్ల జోసెఫ్ సాక్షి ఉన్నదని చెప్పాడు ఆ పెద్ద ఆయన. ఇంకేం కావాలి నాకు ఒక మాట చెప్పాడు. అంటే ఓపెన్ మినిస్ట్రీస్ ఉన్నటువంటి అన్ని స్థలాలలో జోసెఫ్ సాక్ష్యం ఉన్నదని. అంటే జోసెఫ్ బలవంతుడు కాదు, ధనవంతుడు కాదు, ఆస్తిపరుడు ఏమీ కాదు. కానీ ఎందుకు చెప్తున్నానంటే, అట్టడుగు స్థితిలో ఉన్నటువంటి మనం పెట్టినటువంటి మొర్ర, కాచిన కన్నీరు, చేసిన ఉపవాసాలు, దేవుని కొరకు హృదయంలో ఉన్నటువంటి వాంఛ, కోరిక ఈరోజు అనేక రాష్ట్రాలలో జనులకి తెలిసేలాగా దేవుడు చేశారు. అదే చిన్నవాసలో ఏ ఇల్లు అయితే పడగొట్టేయాలి అని చెప్పేసి మంచిది కదా అన్నారు, అదే చిన్నవాసలో ఉన్నటువంటి నా ప్రసంగాలు కోయిటా వాళ్ళు కూడా చెప్తున్నారు. హల్లెలూయా. అలా కోయిటా నుంచి కొంతమంది పరిచయం నాకు. మన సైడ్ మలికిపురం అక్కడ అంతర్వేది దగ్గరలో కోయిటా నుంచి ఓ సోదరుడు చూసి, ఓ ఇండియన్ పాస్టర్స్ గ్రూప్లో నా నంబర్ యాడ్ చేశాడు, నువ్వు ఈ గ్రూప్లో ఉండాలి, అందులో పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు, జాన్వశ్రీ గారు, స్టీవెన్సన్ గారు, పెద్ద సేవకులు ఉన్నటువంటి గ్రూప్లో నా నంబర్ పెట్టారు. ఎక్కడో ఉన్నాడు ఆయన పోయిటారు, నా సాక్ష్యం చూశారట, నా వాక్యం చూశారట. అంటే నేను చెప్తున్నది ఏంటంటే, మనం మన ఇతరులకి పరిచయం చేసుకోవాలంటే అది కాదు, అవ్వదు. నువ్వు దేవుడిని పరిచయం చేస్తే దేవుడు నిన్ను పరిచయం చేస్తాడు. హల్లెలూయా. అవునా కదా? అంటే దేవుణ్ణి ప్రకటించాలి, దేవుణ్ణి పరిచయం చేయాలనేటువంటి ఆసక్తి నీలో దేవుడు చూసిన నాడు, నువ్వు ఎలాంటి బలహీనమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా అక్కడి నుండి దేవుడు నిన్ను ఆడుకోవడం మొదలు పెడతాడు. కూడా ఆపలేడు. చాలా వరకు ఇప్పటి వరకు ఇప్పుడు కూడా నా చుట్టూను చిన్న మొక్కే కదా తీసి పీకేద్దాం అనుకున్నారు. నన్ను అన్ని రకాలుగా ట్రై చేశారు. ఒక్కొక్కరు క్రైస్తవులే. అన్ని జనుల సంగతి పక్కన పెడదాం, మాట్లాడితే వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు, వాళ్ళని ధన్యులు, వాళ్ళు మంచివాళ్ళని మర్చిపోను. మనం క్రీస్తుని ఎదిగినటువంటి వారే మాటికి చెప్తున్నాను, రకరకాల ఇబ్బంది పెట్టి తీసి పాడేవాలి, సేవ లేదు, ప్రాణం లేదు, ఎన్ని రకాల ప్రయత్నాలు చేశారు. మొక్కే కదా నీకెళ్తే ఏమవుతుంది? నిజం చెప్తున్నాను, ఈరోజు చిన్న మొక్కే కదా తీసి పాడద్దాం అనుకున్నారు ఒక్కొక్కరు. వాళ్ళు ఏదైనా దాడి చేద్దాం అనుకునేసరికి అది ఇంకా ఎక్కువైపోతుంది అన్నమాట. పురాణాలలో రాక్షసుడు హనుమంతుడిని ఇంత చిన్నవాడిగా ఉన్నాడో తొక్కేద్దామని చెప్పేసి శక్తి అంతా ప్రయత్నం చేస్తాడు. చివరికి ఏమవుతుందంటే ఆ కథలో ఏంటి అమ్మ అందరూ చూస్తున్నారా, అదే రాక్షసుడు అదే హనుమంతుడి ముందు చిన్న మొక్క అంటాడు. అంటే అంత ఎత్తులేదు. అలాగా మన జీవితాలలోనూ శ్రమ అనేటువంటిది, కష్టం అనేటువంటిది, వ్యతిరేకత అనేటువంటిది దేవుని కొరకు ఒక అభివృద్ధికరమైనటువంటి మల్టిప్లై చేస్తుంది, మనల్ని రెట్టింప చేస్తుంది అన్నమాట. హల్లెలూయా. కనుక అందుకని క్రైస్తవ సమాజంలో జనులు ఎలా ఉన్నారు అంటే ఆశ లేని వారిగా ఉన్నారు. అందుకే ఎక్కడేసినటువంటి గొంగలి అక్కడే ఉంది. ఇప్పుడు స్కూల్కి వెళ్తూ చేశాను పిల్లల్ని. స్కూల్కి వెళ్ళినటువంటి వారు శ్రద్ధగా చదివి చెప్తున్నటువంటి పాఠాలు విని ఎగ్జామ్లో రాసినప్పుడు వాళ్ళు ఇంకా మంచిగా చదువులకి పైకి వెళ్తారు. సరిగ్గా వెళ్ళడం లేదు, వినినా సరిగ్గా వినడం లేదు, రాయడం లేదు, వాళ్ళకి ఏమన్నా ప్రైజులు బహుమతులు వస్తాయా? ఏమీ రావు. అలాగే క్రైస్తవులు కూడా ఈరోజు ఏమవుతుందంటే చర్చికి వెళ్తున్నారు అంతే. నాకు ఆశ ఎలా ఉండదో తెలుసా? నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. అందుకే దేవుడు మనకి నేర్పిస్తాడండి. ఈ వారం చర్చికి వెళ్ళాను అనుకో, నా టైం టేబుల్ ఈ వారం నేను నేర్చుకున్నాను అనే ప్రశ్న వెళ్ళే ముందు
ఈ వారం నేను దేవుడి దగ్గరికి వెళ్తున్నాను, ఆదివారం దేవుడికి వెళ్తున్నాను, ప్రభువా నాతో ఈరోజు ఖచ్చితంగా నువ్వు మాట్లాడాలి. సో ఈ వారంలో నేను ఎలా తయారవ్వాలి, ఎలా ఉండాలో, నేను ఇప్పుడు ముందుకు ఎలా సాగాలో, ఏమి నేర్చుకోవాలో నాకు తెలియపరిచిందండి, నాకు నేర్పించు ప్రభువా అని ఆశతో భారంతో ప్రార్థన చేసి చర్చికి వెళ్ళేవాడు. వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా దేవుడు నాకు ఒక సత్యాన్ని, ఒక సంగతిని బయలుపరిచేవాడు, మాట్లాడేవాడు వాక్యం ద్వారా. దాన్ని బట్టి నేను ఏం చేసానంటే ఇంకా మార్చుకోవాల్సినటువంటివి, ఇంకా నేర్చుకోవాల్సినటువంటివి, ప్రార్థన, అభిషేకం, అలా ఒక్కొక్కటి 4 సంవత్సరాలు ప్రార్థన చేశాను పరిశుద్ధాత్మను పొందుకోవడం కొరకు. నేను చాలా తీవ్రతతో ఏడుస్తూ కన్నీరు కారుస్తూ నా మట్టుకు నేను నా సొంత జ్ఞానంతో నా కన్నులను కాపాడుకున్నాను, నా నోటిని కాపాడుకున్నాను, నా ఆలోచన కాపాడుకున్నాను. అంత నిష్ఠతో నా మట్టుకు నేను చాలా భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ఎంతో ప్రయత్నం చేశాను. 4 ఏళ్ళు అయ్యింది, ఎంతో ఇచ్చాను. ఎందుకు ప్రభువా, నాకు రక్షణ నువ్వే ఇచ్చావు కదా, మరి పరిశుద్ధాత్మను ఎందుకు ఇవ్వట్లేదు? ఏ తప్పు చెప్పు తండ్రి, నువ్వు చెప్తేనే కదా నేను మార్చుకుంటాను, నాకు ఎలా తెలుసు చెప్పు, నువ్వు చెప్పు, నాలో ఇష్టం లేదు ఏదైతే ఉందో నీకు అది తీసుకుంటాను తండ్రి, నువ్వు చెప్పకపోతే నాకు ఎవరు చెప్తారు తండ్రి, కానీ నువ్వు నా ఆత్మ లేకపోతే నా వాడు కాదన్నావు, నేను నీ వాడు కాకపోతే నేను బ్రతకలేను యేసయ్యా, నేను నీ వాడిని కదా అని చాలా తీవ్రతతో ఏడుస్తూ ప్రార్థన చేసేవాడు. 4 ఏళ్ళ తర్వాత అర్ధరాత్రి ఒక దెయ్యాన్ని వదలగొట్టుకున్న సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు నా మీదకి వచ్చాడు. 2009 జనవరి 17వ తారీఖు గురువారం అర్ధరాత్రి 1:12 నా మధ్యలో మళ్ళీ ఆ దెయ్యాన్ని ఎవరు వాళ్ళు కూడా ఉన్నారు, మన పక్కన సాక్ష్యం తినవలసిన వాళ్ళు కూడా ఉన్నారు, డైరీలో కూడా రాసుకున్నాను. చెప్తున్నాను అంటే సేవకుల కుటుంబం గనక, లేకపోతే బైబిల్ కాలేజీకి వెళ్ళాము గనక, బాగా చదువుకున్నాము గనక, బోల్ డబ్బుంది గనక, బోల్ పేరుంది గనక, ఈ గనకలు ఏవి దేవునికి ఉపయోగపడవు. హల్లెలూయా. దేవునికి ఉపయోగపడేది ఏంటంటే నీ లోపల దేవుని కొరకు ఒక బాఢమైనటువంటి వాంఛ, ఆసక్తి, దాహం ఉండాలి. అవి ఏం చేస్తాయంటే దేవుని పట్ల నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. అందుకే ఈరోజు క్రైస్తవులు ఆశ లేని క్రైస్తవులుగా ఉన్నారు. అందుకు దేవుని శక్తిని పొందుకోలేకపోతున్నారు, అనిపించుకోలేకపోతున్నారు. అలాగే ఉండిపోతే ఏమవుతుందంటే రేపొద్దుట పరలోక రాజ్యం అంటే దేవుని రాకడ సమీపిస్తున్న తరంలో ఎత్తబడడం కూడా చాలా చాలా కష్టం. ఏదో అనుకుంటున్నారు క్రైస్తవులు. అందుకే నేను దావీదు అంటాడు కీర్తనలో మూలవాక్యం, నీ ఇంటిని కూర్చున్నటువంటి ఆసక్తి నన్ను భక్షించేస్తున్నది. మండుతూ ఉన్నాడు దావీదు దేవుని ఇంటి పట్ల. అంటే దేవుని ఇంటిలో, దేవుని కుటుంబంలో, దేవుని సంఘంలో జనుల యొక్క ప్రవర్తన చూసినప్పుడు, జనుల యొక్క వ్యక్తిత్వాలు చూసినప్పుడు, వారి సోమర్తనాలు, వారి నిర్లక్ష్యాలు, అవిధేయతలు చూసినప్పుడు దావీదు భక్తుడు ఉండలేకపోతున్నాడు. ఏ విధంగా తను ఉన్నాడో తెలుసా? 119వ కీర్తన 119వ కీర్తన 53వ వచనం చదవండి. త్వరగా చదవాలి, మన సమయం తక్కువ ఉంది. నీ ధర్మశాస్త్రం విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా. చూడండి ఏమంటే దావీదుకి, దేవుని వాక్యమును విడిచి, దేవుని సన్నిధిని విడిచి, దేవుని మాటలను విడిచి నిర్లక్ష్యం చేస్తున్నటువంటి వారిని చూసంట అధిక రోషం వస్తుందంట దావీదుకి. హల్లెలూయా. అదే దావీదు అదే 119వ కీర్తనలో ఏంటి ఇంకొక కార్యం చేశాడు. 136 జనులు నీ ధర్మశాస్త్రము అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. చూసావా, దీనికి ఇంకోటి ఏముంది? ప్రార్థన అనుభవం కూడా ఉన్నది, కన్నీరు కాచే అనుభవం కూడా ఉన్నది. అంటే జనులంట ధర్మశాస్త్రాన్ని అనుసరించట్లేదట. నేను అది చేస్తాను. దేవుడి మాటలు, దేవుడి వాక్యాలు, ఎంత మంచి వాక్యాలు దేవుడు మాట్లాడుతున్నాడు, ఇన్ని కార్యాలు దేవుడు చేస్తున్నాడు, ఇవి చూసి కూడా ఎందుకు మారు మనసు పొందట్లేదు, ఎందుకు దేవునికి లోపడట్లేదు, ఎందుకు దేవునికి అవకాశం ఇవ్వడం లేదని లోపల నేను ఎంతో శారీరకంగా, మానసికంగా ఏడుస్తూ ఉంటాను. నాకేదో కానుక ఇవ్వలేదనో, ఏదో తక్కువైందనో నాకు ఏడుపు కాదు, కానీ దేవుడి మాటకు ఎందుకు లోబడలేకపోతున్నారు, దేవుడికి ఎందుకు అవకాశం ఇవ్వట్లేదని. ఏంటి, మనము దేవునికి అవకాశం ఇస్తే, నేను చిన్న వయసులో ప్రసంగం చెప్పాను ఇదివరకు, మనం దేవునికి అవకాశం ఇస్తేనే దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడు, మనం వాడుకోవడానికైనా దీవించడానికైనా. మనం అవకాశం ఇవ్వలేకపోతే దేవుడు ఏమి చేయలేదు. హల్లెలూయా.
కనుక దావీదు భక్తుడి యొక్క అనుభవం ఏంటి అంటే కన్నీరు ఏరులై పారుచున్నటువంటి అనుభవం. ఎందుకంటే దేవుని ధర్మశాస్త్రం అనుసరింపలేనటువంటి ప్రజలను చూస్తే ఏడుస్తూ ఉన్నాడు. దేవుని ధర్మశాస్త్రం విడిచి భక్తిహీనంగా తిరుగుతున్న వాళ్ళని చూసి అధిక రోషం కలుగుతుందంట. అందుకే దావీదు దేవుని ఇంటి పట్ల ఫోకస్ చేస్తున్నాడు. దేవుని ఇంటి పట్ల చాలా ఆసక్తి కలిగి ఉన్నాడు. దేవుని కుటుంబమునకు ఏది విరోధంగా ఉన్నదో దాన్ని పెకలించాలని, ఏది అవసరమైనదో అది ఉండాలని దావీదు తను ఆరాట పడుతూ ఉన్నాడు, కోరుతూ ఉన్నాడు దేవుడి సన్నిధిలో. చాలా క్లుప్తంగా నేను రెండు సంగతులను చెప్పి నేను ముగించేస్తాను. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథము లూకాసు వార్తలోనికి మనం వచ్చినట్లయితే లూకాసు వార్త 19వ అధ్యాయం 5వ వచనం చదవండి. చాలండి. యేసయ్య అంటున్నాడు చక్కయ్యని పట్టుకుని, నేను మధు అని ఇంటికి మూలవాక్యం ఇదే విన్నారు ఏమన్నా ప్రసంగం? ఇది అద్భుతమైన సందేశం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసినదని అతనితో చెప్పగా అతను తొందరగా దిగిపోయి సంతోషపడ్డాడట. యేసయ్య తనతో మాట్లాడడానికి కారణం ఏంటి? యేసయ్య తన ఇంటికి వెళ్ళడానికి కారణం ఏంటంటే ఆ పైన వచ్చిన చూడండి. ఆయన సంచరించు మొదటి ఎరుకో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండని ఇదిగో సుఖపు గుత్తదారులను ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో ఏమి చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపుకూడి ఉండటం వలన చూడలేకపోయాను. అంటే యేసుని కోసం తెలుసుకోవాలనేటువంటి ఆశతో ఉన్నాడు అక్కడ వ్యక్తి. కానీ అతడు పొట్టిగా ఉన్నందువలన యేసు తనకి కనబడలేదు. కానీ ఇంకా ఏం ప్రయత్నం చేశాడు? అయితే అయ్యాను పొట్టోడిని, అయితే నేను ఆయన చూడవలసింది ఎలాగని అనుకున్నాడు. అక్కడ చెట్టు ఉంది, అందరికంటే పొడిగడైపోయాడు. అందరికంటే పొడిగడైపోయాడు చెట్టు ఎక్కేసి. యేసయ్య ఇక్కడ అందరినీ వదిలేసి, అది ఎంత ఆసక్తితో వచ్చాడు ఈయన. పొట్టోడు కదా, పోలే కనపడలేదని వెళ్ళిపోలేదు, సిరాకపడి ఇసుక్కుని తిట్టుకుని వెళ్ళిపోలేదు. నన్ను ఎలాగైనా చూడాలని చెట్టు ఎక్కేసాడు. ఇది చెప్పలేదు అక్కడ. అలా అంటే దేవుడు ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన చెప్పేస్తాడు మాట. అంటే ఈరోజు చాలా మంది ఏదో ఆశతోటి వస్తున్నారు దేవుడి దగ్గరికి. తీర వాళ్ళు అనుకున్నది జరగపోయేసరికి ఎలా ఉన్నారంటే గాలి తీసేసిన పడినట్టు అయిపోతుంది. ఆశ చావకూడదు. ఎలీషా ప్రవక్త చనిపోయాడేమో కానీ తన లోపల ఉన్నటువంటి అభిషేకం అంట చావలేదు. అందుకే చచ్చిపోయినటువంటి ఒక శవాన్ని కొన్ని కాలం తర్వాత అక్కడ పాతి పెడితే అంతకు ముందు చనిపోయినటువంటి ఎముకలు తగ్గితే లేసుకొచ్చాను శవం. అలా లేసుకొచ్చాను. ఒకవేళ మనిషి లేకపోవచ్చేమో కానీ మనిషి లోపల ఉన్నటువంటి ఆశయము, అభిషేకము, రోషము అవి చచ్చిపోకూడదు అంట. హల్లెలూయా. భక్తులందరూ దావీదు ఉన్నాడు, చచ్చిపోయాడు. కానీ దావీదు చనిపోయిన ఆయన కోసం ఎందుకు మాట్లాడుతుంటే ఆయన అభిషేకము, ఆయన ఆశ ఇంకా సజీవంగా బ్రతికి ఉన్న, దానికి మరణం ఉండదు. అందుకే దేవుడు మనతో మాట్లాడిస్తున్నాడు. ఈ చక్కగా వెళ్ళాడు చూద్దామని, బోళ్ళు జనాలు ఉన్నారు అక్కడ. అయ్యి బాబు ఎలాగా, సర్లే ఇంకేం చెప్తాం మరి అని వెళ్ళిపోలేదు. ఆలోచించాడు, ఎలాగబ్బా వేడి చెట్టు కనబడి దెక్కేసాడంటే. మనం ఆలోచిస్తే ఏదో ఒక ఉపాయం దొరుకుతుంది, ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది. ప్రార్థనలో కనిపెట్టాలి, దేవుడి సన్నిధిలో గోజాడాలి, ప్రార్థన చేయాలి. ప్రభువా ఏం మిత్రుడు, నేను ఏ స్టాండ్ తీసుకోవాలి, ఎలా నేను ప్రయాణం చేయాలని బాధ వచ్చిందని ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు. సరే ఆత్మహత్య చేశాను, బాధ తీరతాయా? ఏమంటున్నారు? సిగ్గులేని జన్మ, సిగ్గులేని బతుకు. అంటే వాళ్ళ స్టైల్లో వాళ్ళు రకరకాల అప్పులు తీర్చలేక అదని ఇదని అక్కడ డబ్బేశారని ఇన్ని రకాలు మాట్లాడతారు. చచ్చిపోయిన వాడిని కూడా వదలరు సమాజం. అంటే చచ్చిపోవడం వల్ల సపోజ్ ఏ సమస్య పరిష్కారము అవ్వదు. చచ్చిపోయిన తర్వాత కూడా ఆ మనిషికి ఇంకా భయంకరమైన. నేను ఏం జరిగిందో తెలుసా, ఎక్కడో రాజకీయ నాయకులు ఒక పార్టీ మొత్తం మీద ధర్నా ఏదో చేస్తున్నారు. చేసే ధర్నాలో తిమ్మతి గారు వాళ్ళు ఏం చేశారంటే, కారులో ఈ మధ్య ఒక స్టైల్ అయిపోయింది బాగా, పెట్రోల్ డబ్బాలు తెచ్చుకుంటున్నారు, నెత్తిమీద వేసేసుకుంటున్నారు. వీళ్ళు బాగా ఎవడో లైటే జరిగించేసాడు.
మామూలు కాదు, ఒక్కడు పరిగి అంటే వీళ్ళకి ఏ గురతీలకి బెదిరింపులకు అదిరింపులకు తెచ్చేసుకొని వేసేసుకుంటున్నారు. అటువంటి చేయలేదు. ధర్నాలు ఏం చేశారు? ఆస్తులు పోగొట్టడం, అమాయక ప్రజలను చంపేయడాలు, ఇవి కాదు అసలు ధర్నాలు అంటే. అమరణ నిరాహారణ దీక్ష చేశారన్నమాట. ఏమి తినకుండా, పచ్చి మనుషులు కాకుండా, ఒక పథకం నెరవేరడం కొరకు, ప్రభుత్వం దీనికి ఒప్పుకునే విధం కొరకు ఎంతో మంది అమర నిరాహార దీక్ష చేశారు. అందులో పొట్టి శ్రీరాములని పెట్టినటువంటి ఒక వ్యక్తి మన రాష్ట్రం తమిళలో నుండి, మద్రాసు నుండి మన తెలుగు వాళ్ళని ప్రత్యేకమైన రాష్ట్రం రావాలని 21 రోజు మొత్తం నీళ్లు కానీ భోజనం కానీ ఏమి చేయకుండా ఆయన అమర నిరాహార దీక్ష చేశాడు. ఆయన చనిపోయాడు. అప్పుడు తమిళ వాళ్ళ నుండి మన తెలుగు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారు. అప్పుడు ఎన్టీ రామారావు గారు కోరుకుంటే ఒకసారి సీఎం అయ్యారు. కానీ ఈ రోజు ఆ పొట్టి శ్రీరాములు గారు చనిపోయారు కానీ ఆయన చేసినటువంటి దీక్ష అసలైనటువంటి వీరుడిది సూర్యుడు. హల్లెలూయా. ఆ విధంగా ఉన్నది. ఇప్పుడు దొంగలు అయిపోయారు, దొంగలు. హల్లెలూయా. ఆ ఎవడ అగరిగాడు ఉన్నాడు కదా, సగం అటు సగం ఇటు కదా, అడిగి శాఖ ప్యాసన్ అయిపోయి కార్లు పెట్రోల్ తెచ్చేసుకుని వేసుకునేవారు కొంత జనాలు. వీళ్ళు ఎవరికి వీళ్ళు ఉపయోగం? వీళ్ళు బెదిరించడానికి డబ్బా తెచ్చేసుకుని వేసేసుకున్నారు నాయకులు. ఒకరి మీద ఒకడు ఆడేసేసుకున్నాడు, ఇంకొకటి వేసేసుకున్నాడు. ఈ ఎవడ పొల్లెట్టుకోడు ఉన్నాడు కదా, లైట్ వెలిగించాడు. ఆడి ఇటు దెబ్బలు కాలిపోతే రోడ్డు మీద అటు దొల్లేస్తాను శుభ్రంగా ఉంటాయి. ఇప్పుడు ఎవడు మాట్లాడతాడు? అక్కడికి వచ్చినప్పుడు ఎవడన్నా మాట్లాడయ్యి నమ్ముకున్నటువంటి కుటుంబాలు రోడ్డు పడతాయి. ఇప్పుడు అంటే ఏమో ఆలోచించాలి కదా. 500 సారా ప్యాకెట్లకి దీనికి అందేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఆలోచన చేస్తే, ప్రార్థనలో కనిపెడితే దేవుడు ఒక ద్వారాన్ని తెరుస్తాడు. జక్కయ్య పొట్టిగా ఉన్నాడు, కనబడలేదులే, పోలే వదిలేద్దామని అనుకోలే, ప్రయత్నం చేశాడు. అందుకే సాధనముల పనులు సమకూరు ధరలను, అన్నగన్నగా రాగ మతిశైలును, తినగ వేము తీయనుండును, సాధనముల పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వెనువరే. హల్లెలూయా. రాదు అనుకుంటే ఏమీ రాదు. చూద్దాం ఎందుకు రాదు, ట్రై చేద్దామంటే నీ మట్టుకు నువ్వు ఇంట్లో నీకు మట్టుకు నువ్వు ప్రార్థన చేయి, అడుగు దేవుడి దగ్గర. సరిగ్గా రాదు అయినా చేసుకో, అలా చాలా చేసుకో, సంఘంలోకి వచ్చినప్పుడు చేయి, వస్తుంది. అలాగే నీ మట్టుకు నీవు బైబిల్ తీసుకుని వాక్యం చెప్పుకో, నిలబడి. ఆ భయం పోతుంది, సిగ్గిపోతుంది. అది ఇంట్లో కుటుంబాలను చేసినట్టు బైబిల్ తీసుకుని 2 ముక్కలు చెప్పు, ఒక కీర్తన చెప్పు. అలా చెప్పడం అలవాటు అవుతే దేవుడు నడిపిస్తాడు, దేవుడు వాడుకుంటాడు, బలపరుస్తాడు. అంటే నీకు ఒక ఆశ దేవుడి కోసం ఉన్నప్పుడు ఆ ఆశని దేవుడు ఆవిరైపోయినవాడు, ఆశని మరుగైపోయినవాడు. ఆశపడు ప్రాణం ఆయన తృప్తిపరిచినట్టుగా జక్కయ్యలో ఉన్నటువంటి ఆశను దేవుడు చూసి చుట్టూ ఉన్నటువంటి జనులందరినీ విడిచిపెట్టి ఆ జక్కయ్య వైపు చూస్తున్నాడు. జక్కయ్య త్వరగా దిగు, నేడు నీ ఇంటికి వస్తానంటే తొందరకి దిగిపోయాడు. అప్పటి వరకు తన జీవితానికి లేనటువంటి విలువ యేసు తన ఇంట్లో పెట్టగానే వచ్చేసింది విలువ. హల్లెలూయా. కాబట్టి నిజమే, మన జీవితంలో ఒక ఆసక్తి కలిగి దేవుని పట్ల ఒక వాంఛ భారము కలిగి మనం ఉన్ననాడు దేవుడు ఊహించినటువంటి కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. అపోస్తుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయంలోనికి రండి. అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడిను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా. ఏంటి చూసావా? దైవజనుడు అంటే ఎక్కడ ఉన్నాడట? చెరసాలలో ఉన్నాడట. దేని కొరకు ఉన్నాడు అంటే దేవుని నిమిత్తము చెరసాలలో వేయబడ్డాడు. సంఘం ఏం చేసిందంట? అత్యాసక్తి కలిగి, అయ్యా మా దైవజనుడిని కాపాడు, విడిపించు, రక్షించు అయ్యా అని ప్రార్థన చేశారంట ఒక గుంపుగా. దేవుడు ఏం చేశాడు? అద్భుతంగా దేవదూతని పంపించి చిత్రం ఏం చేసిందో తెలిసి ఇలాగే చూడండి, సంఖ్యలు వేసేసి బంధించేశారు మనోడిని. ఇంక తెల్లారితో చంపేస్తారు. అప్పటికే యోహాన్ని తల నరికేసి కూడా చంపేశారు. ఇంకా దొరికినట్లు ఒప్పుకొని చంపేస్తున్నారు. అప్పుడు ఈయన బంధించారు. తెల్లారితే ఈయన్ని కూడా చంపేస్తారు అన్నమాట. ఈలోగా రాత్రి ప్రార్థన చేస్తున్నారు సంఘం అంతా కూరుకుని. అప్పుడు ఏం జరిగింది తెలుసా?
ఎవరో ఒక ఆయన వచ్చారండి, పేతురు గారి దగ్గరికి ఎవరు వచ్చారు, సంఖ్యలు తీసేసారు మొత్తానికి. చెయ్యి పట్టుకోండి, పేతురు గారిని తీసుకెళ్ళిపోయి అలాగా మొత్తం బయట ఆయన ఎనవలసిన దారిలో వదిలేశారు. ఆయన ఏమనుకున్నాడు, ఎందుకే కళ అనుకుంటున్నాడు ఆయన ప్రశాంత్. బంధించి పట్టాడు ఎలాగైనా. ఒకరు వచ్చారు, ఇవన్నీ తీసేసారు, కాళ్ళకి బండల సంఖ్యలను చెయ్యట్టుకుని తీసుకెళ్ళిపోయారు. మొత్తం చెరసాలు అన్ని దాటేసి ఆ ఇంటికి వెళ్ళవలసినటువంటి ఆ త్రోవలో తీసుకెళ్ళి పెడితే అక్కడికి వెళ్ళిన తర్వాత కళ అనుకుంటున్నాడు ఆయన. నిజంగానే చూసుకుంటే ఎంత కనబడుతుంది అంటే దేవుడు తన దూతను పంపించాడు. ఎందుకంటే ఇక్కడ ఆయన కొరకు ప్రార్థన చేస్తున్న సంఘం ఎంత ఆయనకు జరిగింది. సో ఏం జరిగింది ఆ రాత్రి అంటే, ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నారో ఆ రూమ్ లో తోర్లు వేసుకుని ప్రార్థన చేస్తుంటే ఒక శబ్దం పిల్లలు అనపడుతుంది. సరే ఎవరు వచ్చినట్టున్నారని పిల్లలు మనం చూడమంటాం కదా మనం ప్రార్థన ఉన్నప్పుడు. ఒక పిల్ల వెళ్ళి డోర్ ఇలా తీసింది. ఎవరు? ఈయనే చెరసాల్లో ఉన్న ఆయన కనిపించాడు. ఎంత ఆనందం, పిల్ల పరిగెట్టుకుని వెళ్ళిపోయి ఆయన వచ్చాడు, పేతురు గారు వచ్చారని చెప్తే ఎవరు ప్రార్థన చేసేవాళ్ళు. వాళ్ళు నమ్మట్లేదు. ఈయన బయటకు వస్తే ఈయన కళ అనుకున్నాడు. ఈయన తీరు ఎక్కడ ప్రార్థన చేస్తారు, వాళ్ళ ముందుకు వస్తే వీళ్ళు నమ్మట్లేదు. ఒక చిన్నది వచ్చి నేను చూశాను, మనం ఎవరి కోసం అయితే ప్రార్థన చేస్తాం ఆయనే వచ్చాడంటే వీళ్ళు నమ్మట్లేదు. అంటే కొన్ని ప్రార్థన చేస్తున్న ప్రార్థనకి దేవుడు వింటాడని నమ్మకం లేకుండా చేస్తున్నారు. అంతే కదండి. మనం ప్రార్థన చేస్తున్నామంటే ఖచ్చితంగా ఒక గురి ఉండాలి. ఎవరికైనా చెప్పనా, చేస్తున్నటువంటి ప్రార్థన దేవుడు వింటున్నాడు. అంతే. హల్లెలూయా. వింటున్నాడు కాబట్టి ఖచ్చితంగా రేపు మాపు ఎల్లుండో ఏదో ఒక సమయంలో దేవుడు ఏం చేస్తాడో ఆ ప్రార్థనలకు కావాల్సినటువంటి కార్యములు చేస్తాడు. ఇది క్రైస్తవ సమాజం అంతా నేర్చుకోవాలి. చేసేవాళ్ళకి నమ్మకం లేకపోతే చేసేవాడు ఎలా చేస్తాడండి? అవునా కదా? ఏసయ్యా నేను నిన్నే నమ్ముకున్నాను, నాకు వేరే దిక్కు లేదయ్యా, నా దిక్కు నువ్వే అని చెప్పేసి అనుకున్నప్పుడు ఎందుకు చేయడు ఆయన? లోకాసు వార్త 18వ అధ్యాయంలో చూడొద్దులే, 18 మొత్తం ఫస్ట్ నుంచి కూడా అక్కడ ఎవరు ఉన్నారంటే ఒక పేద ఎదువరాలు ఉందట. మొదటి నుంచి యేసుప్రభువు చెప్పాడు, విసుక నిత్యము ప్రార్థన చేయుచుండే వాళ్ళకు వారికి ఒక ఉపమానం చెప్పాడని చెప్పాడు దేవుడు. అలా ఏమని చెప్పాడు ఉపమానం అంటే ఏమన్నాడంటే, ఒక పేద విధవరాలు ఉన్నదట. ఆ పేద విధవరాలట ఏం చేస్తుందంట, అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి దగ్గరికి వెళ్తుందంట. అది ఎవడట? న్యాయస్తుడు. కానీ ఆడ అధిపతి మళ్ళా వెళ్ళి ఏం చేస్తుంది, అయ్యా నాకు నా ప్రతివాదికి తగాదో ఉంది కాబట్టి నాకు న్యాయం తీర్చు అని అంటున్నట్ట. అతను ఏం చేస్తున్నాడు తెలుసా, ఈ సమస్య ఏంటో అడగకుండానే రేపురా, రేపు వచ్చింది, మళ్ళీ రేపురా, రేపు వచ్చింది, మళ్ళీ రేపురా. ఆమె అలాగే వీళ్ళు అడిగేంత వరకు పొద్దుడు వెళ్తుందంట, పాప అలాగుంటుందంట. అమ్మ రేపురా అన్నారా అని పంపించారట. సర్లేని అందరికంటే ముందు వచ్చేసేదట, మళ్ళా అందరికంటే వెనకని ఇంటికి వెళ్ళేదట. రేపు 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 అలాగే వెళ్ళిపోయిందట. ఆమె వస్తూనే ఉంది. వీడికి అర్థమైంది, వీడికి అవును ఆమె రేపు రమ్మంటే చిరాకు కూడా మానేట్లేదు రావడం, మళ్ళీ వస్తుంది. ఈసారి ఆమె రాకపోయినా ఈయన ఏమనుకుంటుంది సార్, ఈసారి ఆమె వస్తుంది కదా, ఆమెను ఆయన తెచ్చేది అనుకున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఆడు అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఎలా చేస్తే నేను నీతి కలిగిన న్యాయాధిపతిని నీకు న్యాయం తీర్చనా అన్నాడు దేవుడు. హల్లెలూయా. అందుకనే మనుషులు నమ్ముట కంటే యెహోవాను నమ్ముట మేలు, రాజును నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. అంటే మనం ఆశ్రయించకపోతే ఆయన ఏం మేలు చేస్తాడండి? కొంతమంది నాకు ప్రార్థన చేయమని చెప్తారు. అంటే కొంతమంది అంటే బోలమని చెప్తారు ప్రార్థన చేయమని, కానీ కొంతమంది ఎలాంటి ప్రార్థన చేయమని చెప్తారు తెలుసా? విచిత్రం. ఎలాంటి విచిత్రం తెలుసా? 2 రకాలు ఉంటాయి అందులో. నేను ప్రార్థన చేయవలసిన ఇతరుల కోసం అంటే నేను చేయడం కాదు, వాళ్ళు చేయమని నన్ను 2 రకాలుగా. ఒకటి, వాళ్ళ కొరకు నేను ఉపవాసం ఉండి కనిపెట్టి ప్రార్థన చేసి పొద్దుడికి రిప్లై ఇచ్చారట. మొదటిది ఉపవాసం ఎవరు ఉండాలట? నేను. నీ మధ్యగా వీళ్ళని ఎక్కడెట్టి భోజనం పెట్టాలి, అది దురదగుండాకు కదా, చేతులకి కాళ్ళు కట్టేసి దురదుండాకు రాసి శుభ్రంగా వాళ్ళంతా గోక్కోలేకుండా చేయాలి. అప్పుడు చెప్తే దీనికి ఎవరు ఉపవాసం ఉండాలి. నేను ఉపవాసం ఉండి రాత్రి అంతా పడుకోకుండా దేవుడి దగ్గర ఏడ్చి పొద్దుడికి చెప్పాలంటే వీళ్ళకి. అది మొదటి రకం ప్రార్థన. ఇంకో 2 రకం ఉండాలి. అర్జెంటుగా ప్రార్థన చేసి పాస్టర్ గారు అది ఏంటో చెప్పాలంట. ఇంకో అర్జెంటుగా నేను అన్నాను, దానికి అంత ఇబ్బంది ఎందుకు, పలానా చోట ఎక్కడో చిరంజీవి తీసుకుని ఉంటాడంటే అక్కడికి వెళ్ళిపోయి చెప్పేసుకోండి, దెబ్బ చెప్పేస్తారు అన్న. అంటే దేవుడు అంటే ఆషామాషియా ఏంటి? నేను మాట చెప్తున్నాను, భక్తులు ఎందుకు కనిపెట్టారు, ఎందుకు గంటల తరబడి ప్రార్థన చేశారు, దివారాత్రులు ఎందుకు దేవుని వాక్యాన్ని ధ్యానం చేశారు, 25 సంవత్సరాలు ఎదురు చూశారు అబ్రాహాం.
నేను వెళ్ళి అంటే దేవుడు నాకు స్వస్థ ఇచ్చినందుకు నేను స్వార్థ చేసేనా? 15 సంవత్సరాలు కానీ స్వస్థత రాలేదు. నేను చర్చికి వెళ్ళిన 15 సంవత్సరాలు. ఈ 15 సంవత్సరాలు ఏం చేశాను నేను? దేవుడి తీర్థలేదు లేదు కానీ కూర్చున్నాను. ఆయన స్వస్థపరిస్తే పరిస్తాడు, స్వస్థపరచకపోతే మానేస్తాడు. కానీ నేనైతే దేవుడిని నమ్ముకున్నాను కనుక నేను చేయవలసిన పని చేద్దామని మొత్తం ఈస్ట్ వెస్ట్తో పాటు 2 తెలుగు రాష్ట్రాలు ఈ 15 సంవత్సరాలుగా తిరుగుడే. ఇప్పుడు ఆరోగ్యం వచ్చే లైవ్లు ఇప్పుడు కనబడుతున్నా. అప్పుడు లైవ్ లేవు, ఫోన్లు లేవు. ఏజెన్సీ సువార్తలు, కొండలు, పల్లెటూర్లు, పట్టణాలు అన్నిటినీ దేవుడు అప్పుడే నడిపించాడు. అనుకున్నాడు ఆయన, నా కుమారుడికి నేను స్వస్థత ఇవ్వకపోయినా నన్ను వెంబడిస్తున్నాడు చూడు. అరే ఎంత బలహీనంగా ఉన్నా సరే నా కొరకు ఆశపడుతున్నాడు చూడు. బైబిల్ చదివి 4 గంటలు ప్రార్థన చేసుకోండి. రోజుకి 90 అధ్యాయులు, మొత్తం ఆదికాండం 50 అధ్యాయులు మొత్తం అంతా చదివేసుకోండి. అలా ఇప్పుడు 22సారి బైబిల్ చదువుతున్నాను నేను. కాబట్టి చెప్తున్నాను, దేవుడు విడిచిపెట్టాడా? మనం ప్రార్థన చేయాలి. చేసే ప్రార్థన దేవుడు వింటున్నాడని నమ్మాలి. మనమే నమ్మకపోయినప్పుడు ఎలా చేస్తాడండి దేవుడు? అప్పుల దగ్గర డబ్బులు అవసరం ఉన్నాయి ఏంటి? ఇలాగా తిమోతి గారు, దొరగారు గారు, అప్పుల మనకు డబ్బులు అవసరమైంది. అప్పుల దగ్గరికి వెళ్ళిన డబ్బు అడుగుతాను. ఇలా ఎందుకు వచ్చావంటే, ఎందుకు వచ్చాను? అప్పు అడుగుదామని వచ్చాను. అడుగుదామా వద్దా అనుకున్నానంటే ఆడికి ఏమైనా నష్టమా? అప్పుల దగ్గరికి వెళ్ళి ఎవడండి అలా అంటాడా? అలాగే ప్రార్థనాలకించే దేవుడి దగ్గరికి వచ్చి, అవును చేస్తున్నాను కంపల్సరీ ఆలకించేది నువ్వు, ఆలకించొద్దులే అని అంటారా? అలా ఉన్నమాట వరుస. మరి ఎలా అంటే నమ్మట్లేదు. సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తి ప్రార్థన చేశారు. నేను చిత్రంగా ఒక సంగతి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఎవరి కొరకు కష్టంలో, నష్టంలో, బాధలు ఉన్నారంటే, ప్రభువా వాళ్ళ సంస్థ ఉన్నారు, దీవించి తండ్రి వాళ్ళు విడిపించి తండ్రి అని ప్రార్థన చేస్తారు పాస్టర్లు కానీ దేవుని ప్రజలు కానీ. మరి వాళ్ళకే కష్టం అంతా ఆ ప్రార్థన ఎందుకు చేసుకోరు? అవునా? అంతే కదా. టాబ్లెట్ ఎవరికైనా టాబ్లెటే కదా. మరి ప్రార్థన వీళ్ళకి వర్తించదా? అంతేనా నేను చెప్పేది తప్ప? అదే అన్నాను. అంటే ఒకరికి అప్లై చేసుకున్నా వీళ్ళకి అప్లై చేసుకుంటున్నాను. నేను అదే చెప్తున్నాను. నా జీవితంలో నేను నా చుట్టూ మంచం చుట్టూ కాపలా కాసి కన్నీరు కాచి ఇంకా పాస్టర్ గారు చచ్చిపోతాడు, యేసయ్యా కాపాడేసాడు పాస్టర్ గారిని రకరకాల ప్రార్థన చేసేది. దేవుడు విన్నాడు, బ్రతికించేసి పెళ్లి కొడుకుని చేసేస్తే కొన్ని టికెట్లు జబ్బు. మరి ఎందుకు నువ్వు కన్నీరు కాచి ప్రార్థన చేసావు? ఏమి సేవ చేసావు? చచ్చిపోతాడని సేవ చేసావా? నాకు చచ్చిపోయినాడు బతుకుతాడని సేవ చేసావా? నిజంగా చచ్చిపోయేవాడు బతుకుతాడని కోరుకుంటే మరి ఎందుకు నువ్వు అలా ఉన్నావు? అర్థం చేసుకోండి. ఇక్కడ మీరు నేను చూడండి అంటే కొంచెం కన్నీరు కాడుతుంటే కన్నీరు అంత లేదు అనుకున్నాను. చివరికి అర్థమైంది ఏంటంటే, మనము అంటే వీళ్ళు ఇలాగే ఏడుతూనే ఉంటారు, మనం హాస్పిటల్లోనే ఉండాలి. పాపం ఉంది నిజంగా ఎంత సేవ చేశారండి పాస్టర్ గారికి అని చెప్పుకోవాలి జీవితకాలం వీళ్ళ కోసం అంట. అంతేనా? జీవితకాలం. అంతేగానే సచ్చినోడు పైకి లేవద్దు. వీళ్ళ కోసం మాత్రం అబ్బా ఏం సేవ చేశారండి, ఎక్కడ ఉంటారండి ఎలాంటి వాళ్ళు అని చెప్పుకోవాలి అవతల. అయ్యో ఎంత దారుణం ఇది పరిస్థితి. నిజంగా కూడా చెప్తాను యథార్థంగా. నేను కన్నీరు కార్చాను సేవకుడు కొరకు బ్రతకాలని, అతను పెళ్లి చేసుకోవాలని, దేవుళ్ళు వాడబడాలని. నేను నిజంగా కన్నీరు కార్చాను, నేను నిజంగా దేవుడి దగ్గర మొర్ర పెట్టాను అనే మనసు ఉన్నటువంటి ఏ ఒక్కరైనా సరే ఈరోజు నేను చేస్తున్నటువంటి సేవను బట్టి దేవుడిని వారు స్తుతించాలి. హల్లెలూయా. ఆ మనసు లేని వారు ఎవరైనా ఏమైనా చేస్తారంటే దేవుడు నా పట్ల చేసే కార్యం బట్టి ఏడుస్తారు. అంటే యథార్థంగానే ఇప్పుడు మనం చేసిన పని పెట్టి అవతల బాగున్నారంటే నేను చేశాను, ఆ తర్వాత వాళ్ళ ఇష్టం రాదు, మా ప్రయత్నం మేము చేసాం అనుకోవాలి. కనుక ఇంత ప్రార్థన చేసి కన్నీరు కాచి దేవుడికి అప్పగించినప్పుడు ఆ దేవుడు ఆ ప్రార్థన ఆలకించి కార్యం చేసినప్పుడు మరి వాడుకుంటే నొప్పి ఏంటంటే. ఓపిరి గారు హైదరాబాద్ వచ్చారు, మొదటిసారి మా ఇంటికి వచ్చారు. కారు డోర్ ఓపెన్ చేశాను, నేను వెళ్ళాను. ఇలాగ లోపలికి తీసుకెళ్ళాను, వాక్యం చెప్పడానికి అనుకున్నాను. లైవ్ ఉంది, మీకు పెడతాను. అది ఏమన్నారు తెలుసా? నా దగ్గర ఉంది, మీకు పెడతాను వినండి. జోసఫ్ని చూడగానే నా కళ్ళట్టుకుని నీళ్ళు వచ్చేసి అన్నారు కదా. ఆ పెద్ద ఆయనకి ఎందుకండి, ఎందుకు నీళ్ళు రావాలి అంటే, ఆ బాబు అలాంటి చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు ఇవే కళ్ళట్టుకుని ఏడ్చాము, ప్రార్థన చేస్తాం. ఇప్పుడు తను ఇన్సెక్ట్ చేసుకుని ఎంత అందంగా రెడీ అయిపోయి నన్ను రిసీవ్ చేసుకుని నా దగ్గరికి వస్తే దేవుడిని బట్టి నేను ఎంతో ఆనందించాను, కన్నీరు వచ్చిందని చెప్పాడు. అదే మాటలు ఉన్నాయి అందరూ. అంటే ఇది కదా దేవుని ప్రేమ అంటే, ఇది కదా చేసిన ప్రార్థనకి కృతజ్ఞత కలిగి ఉంటే. హాస్పిటల్ పాలవుతున్న వ్యక్తిని విరామం లేకుండా దేవుడు రోజు అనేక స్థలాల్లో పెద్ద పెద్దల ముందు వాడుకుంటున్నాడంటే, దేవానికి స్తోత్రం అని స్తుతిస్తే ఏ మూలైనా సరే వాళ్ళకి ఆశీర్వాదం దేవునికి కలుగుతుంది. ఏమిటి ఏం వస్తుందండి?
ఏడితే అవసరదా? ఎంత దారుణం జరుగుతుందో తెలుసా? కాబట్టి కొంతమందికి ప్రార్థన ఎలా ఉంది అంటే నమ్మకం లేనటువంటి ప్రార్థన. అది ఎలా దేవుడు వింటాడండి? వాళ్ళకి ఆశ లేదు. అదే చెప్తున్నాను, నీకు ఆశ లేనప్పుడు నీ జీవితంలో దేవుడు ఏ విధంగా చేయగలుగుతాడు చెప్పు? ఒక సామెత ఉంటుంది లోకంలో, పండుకున్న వాడిని అయినా లేపచ్చట, కానీ పడుకున్నట్టు నటించేవాడిని చచ్చినా ఎవరు కూడా లేపలేదు. అవునా కదా? ఎవరు లేపుతారండి? కుంభకోడి కంట 6 నెలలు తిండి 6 నెలలు నిద్ర అంట. 6 నెలలు ఏకదాటిగా తింటాడు ఈరుడు. తర్వాత 6 నెలలు శుభ్రంగానే ఏనుగులు తొక్కిస్తారంట, అయినా లేకడట. కుంభకోడి పురాణం చెప్తుంది అలాగే. అలాగా నేను పడుకుంటున్నాను, వీళ్ళు ఎంత లేపినా సరే నేను ఇంకా అని బీసుకొచ్చి కూర్చున్నాడు అనుకో, ఏంటి ఈ ఆటకి టైం అయిపోతుందండి. వాళ్ళు వచ్చారు, సీట్లు వచ్చాడు, అత్తగారు వచ్చింది, వాళ్ళు వచ్చింది, వీళ్ళు వచ్చారని లేపితే ఎక్కడ లేతాడని నటించేవాడు. ఎంత నిద్రలో వాడినైనా లేపచ్చు, నటించిన వాడిని లేపడం ఎవరి వల్ల కానే కాదు. అది పరిస్థితి. అలా దైవజనులు ఏంటి, దేవదాస్ అయ్య గారు ఎక్కడ అనుకున్నారు? ఉప్పాడ దగ్గర. ఏంటి మన కాకినాడ దగ్గర ఉప్పాడ దగ్గర దైవజనుడు దేవదాస్ గారు ఒక పాస్టర్ గారు ఉన్నారు, పెద్ద ఆయన, పాతకాలపు ఆయన, చనిపోయారులే. ఆయన దగ్గర కంటే కొంతమంది ఏం చేసుకోవాలి తెలుసా? ఈయన ప్రార్థన చేయడం వల్ల ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యాలు దేవుడు జరిగిన సంగతి విని ఒక గుంపు బ్యాచ్ ఒక ప్లాన్ చేసుకుని పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. ఏమనంటే, అయ్యగారు మా బోటు, మా పడవ పోయింది, కనపడట్లేదు, ప్రార్థన చేయండి అయ్యగారు అని చెప్పి వెళ్ళారట అయ్యగారి దగ్గరికి. అయ్యగారు అన్నారట, మీ పడవ సచ్చిగా దొరకదని చెప్పాడు. ఆవిడ కాళ్ళ దగ్గరేసుకున్నారే, చూసావా వీడట అద్భుతాలంట, చూద్దాం కదా వాళ్ళు దాచిపెట్టుకున్నారట పడవని, బోటుని తెప్పని వీళ్ళు చోట కట్టేసుకుని దాచిపెట్టేసుకుని అయ్యగారు ఏం చెప్తాడో చూద్దాం, మనం తప్పులు ఎదుగుదామని చెప్పి వెళ్ళారట. అయ్యగారు చెప్పాడట, ఏమని, మీది దొరకదు నాయన అని చెప్పాడట. ఎందుకు దొరకదో చూద్దాం, పోతాయి కదా దొరకడానికి, మేము దాచుకున్నాం, దొరకపోవడం ఏంటని చెప్పి తీయడానికి వెళ్ళారట. లేదు అంటే దేవుడు భక్తులతో పెట్టుకుంటే దేవుడు ఊరుకోడు, అసలు ఊరుకుంటాడా? నాతో పెట్టుకుంటే నేను వదిలేస్తాను, నా కొడుకుతో పెట్టుకుంటే వదిలేస్తాను నేను వదలలేదు. అలాగే దేవుడు కూడా అంతే, తన జనులతోటి, తను నమ్మిన ప్రజలతోటి, తన పిల్లలతో పెట్టుకుంటే ఊరుకోడు అసలు. ఎంతో మందికి నిజంగానే సముద్ర తుఫాన్లకి కొట్టిపోయినటువంటి పడవలు ఉప్పాడ ప్రాంతంలో ఇప్పుడు కూడా వెళ్ళి చెప్పండి, అన్ని సహితం చెప్తారు మాట. ఆయన ప్రార్థన ఉప్పాడ ప్రాంతంలో సినిమా హాల్నే చర్చ చేసేసాడు దేవుడు. ఆయన ప్రార్థన సినిమా హాల్ మాట అప్పట్లో ఫేమస్. ఆ సినిమా హాల్ మొత్తం చర్చిగా మారిపోతారు. చాలా బోట్లు అయ్యి కనబడక మిస్ అయిపోతే సముద్రం ఏమో ఎలాగైతుందో మనకేం తెలుస్తుంది. అప్పుడు దైవజన దగ్గరికి వచ్చి, అయ్యా బోటు పోయింది అయ్యా ప్రార్థన చేసి మీరు ఈ మూలకెళ్ళండి, ఆ మూలకెళ్ళని చెప్పేవాడట. అలాగే చెప్తే ఎన్ని రోజుల్లో దొరికేస్తుంది అన్ని చెప్పేవాడట. అతని దగ్గరికి వెళ్ళి పడవ దాచుకుని బోటు వేసాడట, దొరకదని చెప్తే నిజంగానే దొరకలేదు. నిజమేంటి? ఎందుకంటే దేవుడి మీద ఆనుకుని, దేవుడి మీదే నా సర్వము, ఆయనే బ్రతుకు, ఆయన కొరకు చచ్చిపోతానని ఉన్నప్పుడు దేవుడు ఎలా వదిలేస్తాడండి? వదలడు. కాబట్టి ప్రశ్న ఏం నేర్పిస్తుందో తెలుసా నీకు? ఆశగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా దేవుడు గెలిపించే బాధ్యత దేవుడిదే. హల్లెలూయా. ఒక మాట చెప్తున్నాను, నన్ను చంపగలరేమో, నా లోపల దేవుని కొరకు చేయాలని ఒక ఆశ ఉంది, నా లోపల నాకు ఒక డ్రీమ్ ఉంది దేవుని పట్ల. దాన్ని ఎవరు పాడు చేయగలరండి? నా శరీరాన్ని పాడు చేయగలరు. రంజిత్ అబ్రి గారికి 5 సార్లు విషయం పెట్టారట నమ్మిన వాళ్ళు, ఆయన చంపుదామని చెప్పి. ఆ విషయం ఆయన ఏమీ చేయలేకపోయింది. ఎందుకంటే ఆయన లోపల దేవుడు ఒక ఆశ పెట్టాడు, కాపాడుకున్నాడు. మహా అయితే మనుషుని చంపుతారేమో ఎవరైనా, కానీ ఆశయాన్ని ఎవరూ చంపలేరు. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియ సోదరి సోదరుడు, నీవు బైబిల్ చదవాలని ఆశ, వాక్యం చెప్పాలని ఆశ, సువార్త చేయాలని ఆశ, దేవుడిలో నా కుటుంబం వాడబడాలి, నేను వాడబడాలి అనేటువంటి ఆశ నీకు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆశను దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆ ఆశను దేవుడు నెరవేరుస్తాడు. దావీదు అంటాడు ఫైనల్ గా, నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షిస్తున్నది. హల్లెలూయా. పంచభక్ష పరమాన్నం అంటాం. భక్షం భుజించుడు, తిరుగుట అని అర్థం అంట. భోజనం చేస్తాం, భక్షించుట. అలాగా తినేస్తున్నంత దావీదుని దేవుని సన్నిధి కొరకు ఉన్నటువంటి ఆశ తినేస్తున్నట్టు. అంటే ఏదో ఒకటి చెయ్యాలి దేవుని కొరకు, నేను ఎలా సైలెంట్ గా మౌనంగా నేను ఉండిపోకూడదు, దేవునికి ఉపయోగం లేకుండా నేను వెళ్ళి వచ్చే విధంగా ఉండిపోకూడదు. అందుకే నేను తీవ్రతతో ప్రార్థన చేసేవాడిని.
దేవా నాకు అనారోగ్యం ఉంది, ఓకే, అయినా సరే నువ్వు రక్షించుకున్నావు కదా, ఎందుకు రక్షించుకున్నావు చెప్పు. నేను ఎక్కువసేపు నిలబడలేను, ప్రార్థన చేయలేను, నా వల్ల కాదు, కానీ నేను స్వార్థ చేయాలి, నేను నీ కొరకు వాడబడాలి ప్రభువా అని రాత్రి మాటలు అలాగ మోకాళ్ళు వేసి 10 నిమిషాలు మోకాళ్ళు వేసరికి ప్రాణం పోయేది. అటువంటిది రాత్రి మోకాళ్ళు అయితే తెల్లారిపోయేది. అలాగే ఎన్నో వందల రాత్రులు చేశాను నేను, ఎన్నో వందల రాత్రులు చెప్తున్నాను. అలా ప్రభు దర్శించడం, ఆయన స్వరం ఆయన మళ్ళిపోవడం, అలా ఒక్కడిని వెళ్ళిపోవడం వచ్చేయడం జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ఏంటి, ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఏ విధమైన ఆశ ఉన్నదో ఆ ఆశ దేని కొరకు దేవుడు చూస్తాడో ఆ ఆశ పెట్టి నీ జీవితంలో చేయవలసిన కార్యాలు చేస్తాడు. దేవుడు ఏం చేయడు అని నువ్వు అనుకుంటే ఏమి చేయడు ఆయన. నీకు అలా ఉన్నప్పుడు నేను ఎందుకు చేస్తానులే అని అనుకుంటాను. హల్లెలూయా. కాబట్టి నేను అడుగుతాను, ఎవరైనా సరే నన్ను రావాలనుకుంటున్నావు చెప్పు, నేను రావాలనుకుంటే ఖచ్చితంగా వస్తా. అది దూరమా అదంతా అనవసరం. నేను రావాలని అనుకుంటే నేను వస్తాను చెప్పు. అది లేదు పాస్టర్ గారు మీరు ప్రార్థన చేస్తే చాలు అంటే సరే, దానికి నో ప్రాబ్లం, ప్రార్థన కూడా చేస్తాం. రావాలంటే అది కూడా వస్తాం. కొంతమంది అంటే ప్రేమతో కాదు, మనం అంటే అసూయ ద్వేషంతో రానివ్వకుండా చేస్తారు. కొంతమంది నన్ను ఈ ఊర్లో అడిగట్నేనన్నా, ఊర్లో అడిగట్నేనన్నారు నన్ను. చాలా బాధపడ్డాను, చాలా ఏడ్చాను. కానీ అదే స్థలంలో దేవుడు బోర్డు పాటలు రాపించాడు. అడుగు పెట్టిన అన్నటువంటి వ్యక్తిని నా వాక్యాన్ని వినేలా చేసేది దేవుడు. హల్లెలూయా. అది చెప్తున్నాను, మనల్ని చంపగలరేమో కానీ మన ఆశయాన్ని ఏ ఒక్కరూ చంపలేదు. కాబట్టి దేవుడి కొరకు నీకు అటువంటి దాహం ఉండాలి, అటువంటి ఆశయం ఉండాలి. దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు, ఈ రోజు కంటే రేపది నెరవేరుస్తాడు అనే నమ్మిక విశ్వాసం నీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా చేస్తాడు. అందుకే దావీదుకి అటువంటి ఆసక్తి ఉన్నది కాబట్టి తనని తన బంధువర్గం అందరి ఎదుట కూడా ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దావీదు వంటి ఆ ఆశ ఏంటి, అపోస్తలులు సంఘము పేతురు కొరకు చేసినటువంటి ప్రార్థన, ఆ శరసాల పునాదులన్నీ బంధరాసిపోయి పేతురుని మరణం దగ్గర నుండి దేవుడు విడిపించాడు. అందుకే సంఘ ప్రార్థన కూడా ఎందుకు అవసరం అంటే మనం ఒక్కరూ ఎక్కువసేపు చేసుకోలేము. అందుకని ఒక 4-5 కూడుకొని సంఘ సహవాస ప్రార్థనలో కూడి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థించే అభిషేకము, ఆ సామర్థ్యం దేవుడు మనకి ఇస్తాడు. దాన్ని బట్టి మనం ఏకాంత ప్రార్థనలో కూడా తయారవుతాం. కాబట్టి ఆశ కడు ప్రాణం ఆయన తృప్తిపరుస్తాడు, ఆశ లేకపోతే దేవుడు విడిచిపెడతాడు. దావీదులో ఉన్న ఆశ దావీదును దేవుడు ఉన్నత స్థితిలో పెట్టాడు. అనేక మందిని వాడుకోవడానికి ఇదే కారణం. కాబట్టి ఈ రోజు నీ పట్ల దేవుడు గొప్ప కార్యం చేయాలన్నా, నిన్ను దేవుని కొరకు వాడుకోవాలన్నా, నీ జీవితంలో ఉన్న వ్యతిరేకత తొలగించాలన్నా, నువ్వు ఆశ కలిగినటువంటి ప్రాణముతో ఆశ కలిగినటువంటి ప్రార్థన చేసి దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుడు ఉన్నాడని ఆయన సన్నిధి వెతుకుతున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు త్వరలో పట్ల గొప్ప కార్యం చేస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. థాంక్యూ. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలో ఉంచండి.